నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు గారు ఈ కొరింథీ పత్రికకు రాస్తున్న అనుభవం, కొరింథీ పత్రిక గూర్చి కొన్ని విషయాలు మనం చూడగలిగితే, కొరింథీ సంఘం ఫస్ట్ టైటిల్ చూడగలిగితే బాగుంటుంది. 1వ అధ్యాయం 2వ వచనం, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు చాలరా, పరిశుద్ధపరచబడ్డారు, పరిశుద్ధులుగా ఉండాలని పిలువబడ్డారు. ప్రైజ్ లో రెండు ఒకటినా పరిశుద్ధ పరచబడ్డారు, ఆ తర్వాత పరిశుద్ధముగా దాన్ని కంటిన్యూ చేయాలి. కడగబడిన వారు ఆ పరిశుద్ధతను కొనసాగించడం అంటూ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని కొరింథీ సంఘమా ఎందుకు పిలిచాడు అని అంటే, మిమ్మల్ని పరిశుద్ధపరచుటకు పిలిచాడు. ఒకటి, పరిశుద్ధతను నిలబెట్టుకోవాలి, పరిశుద్ధులుగా ఉండుటకై మిమ్మల్ని పిలవడం అంటూ జరిగింది అంటూ వారికి ఆయన ఈ ఉత్తరం రాయడం అంటూ జరిగింది. చెప్పాలి అని అంటే పరిశుద్ధపరచబడిన వారు అని ఇంకా చెప్పచ్చు. ఇంకో రీతిగా వారిని గూర్చి పౌలు 4వ వచనంలో దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. 4వ వచనంలో వారిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఆయన క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు ఎందుకు అనంటే, వారట ఆయన ప్రతి విషయమందు క్రీస్తుని గూర్చిన సాక్ష్యం విషయంలో స్థిరపడ్డారట. రెండోది, సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులై ఉన్నారట. ఇంకోటి, ఏ కృపావరమునందును లోపము లేని వారుగా క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. అర్థమైందండి? ప్రైజ్ ది లార్డ్. వారు కృపావరాలు కలిగి ఉన్నారు. కృపావరములు అని అన్న మాటకు అర్థం ఆత్మ సంబంధమైన వరములు కలిగి ఉన్నారు. ఈ వరములు కలిగిన ఈ సంఘం లోపం లేదు. ఒకలేని భాషలు మాట్లాడుతున్నారు, ఒకలేని ప్రవచిస్తున్నారు, ఒకలేని వివేచిస్తున్నారు, ఒకలేని ఉపదేశము చేస్తున్నారు. ఇలాగా అనేకమైన వరములతో కూడిన సంఘముగా ఈ సంఘం ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వరములు కలిగిన సంఘం బాబా ఎక్కడ దొరుకుతుంది? చాలా ఆధిక్యత కదా. సమస్త జ్ఞానములోను, అంతేకాకుండా ఉపదేశములోను వారు ఐశ్వర్యవంతులు అని అంటున్నారు. ఉపదేశం అనేది వారు కలిగిన వారు ఎక్కువగా పొందుకున్నారు. జ్ఞానము కూడా వారు ఎక్కువగా కలిగి ఉన్నారు దేవుని గూర్చి. అలాంటి సంఘం, పరిశుద్ధపరచబడిన సంఘం, వరములు కలిగిన సంఘం, జ్ఞానమును కలిగిన, ఉపదేశమును కలిగిన సంఘం, క్రీస్తు ప్రత్యక్షత విషయంలో కూడా వారు ఎదురు చూస్తున్న సంఘం. ఎంత మంచి సంఘం! ఇలాంటి సంఘం నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రాను రాను ఏ అనుభవానికి వెళ్ళిపోయింది అనంటే, ఇక్కడ బైబిల్లో చూడగలిగితే రాను రాను ఆ సంఘము నా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రకృతి సంబంధాలతోనూ శరీర సంబంధాలతోనూ మిళితమైపోయింది. ఆ సంఘములోకి ప్రకృతి సంబంధులు వచ్చారు, 2 శరీర సంబంధులు వచ్చేసారు.
ప్రకృతి సంబంధులకి క్రీస్తుతో సంబంధము లేదు. శరీర సంబంధులను, ఆత్మ సంబంధులను క్రీస్తుతోనే ఉంటారు. కానీ మూడవ అధ్యాయంలో చూడగలిగితే ఆ సంఘములో ఎలాంటి అనుభవాలు కనబడుతున్నాయి అని అంటే 3వ వచనం చదివారా? మీలో అసూయ ఉంది, కలహం ఉంది, మీరు శరీర సంబంధాలుగా కనబడుతున్నారు. ఇంకో మాట 6వ వచనం చూడు తల్లి. నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపొల్లో వాడను, ఇంకొకడు అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కాదా? అపొల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ప్రైజ్ ది లార్డ్. అంటే అక్కడికి అర్థమైంది ఏంటి అని అంటే, ప్రకృతి సంబంధులు అంటే భేదాభిప్రాయాలు కలిగి ఉన్నారు. ఒకడు అంటాడు నేను కేపా వాడను అంటాడు, ఇంకోటి అంటాడు నేను పౌలు వాడను అంటాడు, ఇంకా ఆయన అంటాడు నేను అపొల్లో వాడను అని అంటాడు. ఇలాగా వారిలో భేదాలు కలిగి ఉన్నారు. అంటే పౌలు వాడు అంటే గొప్పవాడు కదా. వాళ్ళైనా ఆ రీతిగా అతిశయిస్తే కొంతమంది బృందం బయలుదేరంటుంది, మేము కేపా వారము తెలుసా, కేపా అపోస్తులుడు, ఆ అపోస్తులు సంబంధించిన వారని తెలుసా మేము. ఇంకో వాళ్ళు అంటారు మేము అపొల్లో వాడము. ముగ్గురు ఒక చక్కని ప్రముఖమైన నాయకులే, వారి యొక్క బృందములో ఉన్నవారు వీళ్ళు. కాబట్టి వారు అతిశయముతో అంటున్నారు వీరికి వారికి ఒక భేదం. అందుకే ఈయన అంటాడు ప్రకృతి సంబంధులైన మనుషులు కాదా. ఇందాక 3వ వచనంలో ఏమంటాడు? శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకుంటా లేదా, శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుంటా లేదా అని 3వ వచనం అన్నాడు. 6వ వచనానికి వచ్చేదవుడికి 4వ వచనమా, 4వ వచనానికి వచ్చేదవుడికి ప్రకృతి సంబంధులైన మనుషులు కాదా అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి భేదాలతోనూ అసూయలతోనూ కలహాలతోనూ ఈ సంఘము మిక్చర్ అవడం అంటూ జరిగింది. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అందరూ గమనించండి. 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికి 1వ వచనములో చాలా ఘోరమైన మాటలు పౌలు భక్తుడు రాయడం అంటూ జరిగింది. మీలో జారత్వం ఉన్నదన్న సంగతి వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వం అన్యజనులలో అయినను జరగదు. ఇట్టుండగా మీరు ఒప్పుంగుచున్నారే కానీ మీరు ఎంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వాణిని మీలో నుండి వెలివేసిన వారు కారు అని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి యొక్క అంటే 3వ అధ్యాయంలో చూచాము శరీర సంబంధాలని, ప్రకృతి సంబంధాలని. తీరా 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికి జారత్వం జరుగుతున్న అనుభవం ఉన్నను ఒకనికి కూడా బాధ లేదు, ఒకనికి కూడా అయ్యో అని కనీసం ఒక్కరైనా ఇద్దరైనా ఉపవాసం ఉండి ప్రార్థించిన అనుభవం లేదు, లేదా అతనిని గద్దించిన అనుభవం కూడా లేదు. మనకెందుకులే అని ఊరుకోవడం అంటూ జరిగింది. అయ్యో గద్దించేవారు లేరు. ఆ చెత్తను, ఆ అపవిత్రతను సంఘములో నుండి బయటకు విసిరేసేవారు లేరు. అందరూ కలిసి వారు అడ్జస్ట్ అయిపోయి ఉన్నారు. పాపాన్ని ఖండించడం అనేది చేయలేదు, పాపాన్ని గద్దించడం అంటూ చేయలేదు, పాపాన్ని అసహించుకోవడం అంటూ చేయలేదు. సంఘములో జారత్వాన్ని ఒకడు ఒక తండ్రి భార్యను వాడు ఉంచుకున్నాడు అని అంటే వీళ్ళందరూ కూడా అస్సలు ఒక్కనికి కూడా బాధ లేదంట. ఏంటిది జరుగుతుంది? సంఘంలో ఇలా ఉండొచ్చా? పౌలు భక్తుడు అంటాడు ఇది అన్యజనుల్లోనైనా
ఇది జరగదు కదా, మీరు ఎలా ఒప్పుకుంటున్నారు? ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయానికి వెళ్ళిపోతే మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాకుండా అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడు కదా. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. చాలు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ వ్యాజ్యమాడుకుని వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి నిలబడ్డారు అని అంటే వీధిలోకి వెళ్ళి నిలబడ్డారు. ఒకని మీద ఒకనికి వివాదము ఏర్పడితే ఈ వివాద సంబంధమైన విషయాలను పరిశుద్ధుల ఎదుటకు తేలేదు. వీరి సంఘటనలన్నీ పట్టుకుని వెళ్ళిపోయి ఊరిలో అవిశ్వాసులు అన్యజనుల ఎదుట వాళ్ళని పెద్దలుగా పెట్టుకుని మాకు న్యాయం తీర్చండి అని చెప్పుకుంటున్నారు. కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసులు అన్యజనులను పెద్దలుగా పెట్టుకొని మాకు తీర్పు తీర్చండి అని చెప్పుకుంటున్నారు. పౌలు భక్తుడు అంటాడు, అది ఎంత సిగ్గుకరము. మనము ఎవరికి తీర్పు తీరుస్తాము? లోకానికి. 2వ వచనములో 2 మనము దేవదూతలకు తీర్పు తీరుస్తాం. 3వ వచనములో ఎవరెవరికి తీర్పు తీరుస్తామంటే అండి చూడండి 2వ వచనంలో, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా? కదండి. పరిశుద్ధులు ఎవరికి తీర్పు తీరుస్తారట? లోకానికి తీర్పు తీరుస్తారు. 3వ వచనం, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుము కదా. మన స్థాయి అది కదా. మనము పరిశుద్ధ స్థానమునకు వెళ్ళి లోకమును మనము తీర్పు తీరుస్తాం లోకానికి. 2 మనము దేవదూతలకు తీర్పు తీరుస్తాం. అలాంటిది మనం వెళ్ళిపోయి అవిశ్వాసుల దగ్గర మాకు న్యాయం తీర్చండి అని అడుగుతారా? ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళిపోయి మాకు తీర్పు తీర్చండి అని అడుగుతారా అని వ్యాజ్యము, వారు తగాదాలను తీర్చుకోవడానికి వారు వెళ్తూ ఉంటే ఆ సంఘటనను బట్టి పౌలు భక్తుడు ఉత్తరం రాస్తూ 5వ అధ్యాయంలో ఒక హెచ్చరిక, 6వ అధ్యాయంలో ఒక హెచ్చరిక, 3వ అధ్యాయంలో ఒక హెచ్చరిక. నేను 4వ అధ్యాయం టచ్ చేయలేదు. 3వ అధ్యాయంలో ఒక హెచ్చరిక, వారు భేదాలతో కలహాలతో అసూయలతో ఉన్నారని 3వ అధ్యాయం. 5వ అధ్యాయంలో జారత్వాన్ని గూర్చి, 6వ అధ్యాయంలో వివాదాలను గూర్చి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పండి, ఈ సంఘము మారిన సంఘమే, పరిశుద్ధపరచబడిన సంఘమే. ఈ సంఘము, నేను ఒక మాట అంటాను, ఈ కొరింథీ సంఘానికి ఎవరండి బాప్తిసాలు ఇచ్చే సంఘాన్ని ఏర్పరిచింది? అపోస్తుడైన పౌలు. ఈయన ఎలాగ చూసి బాప్తిసం ఇస్తాడు? ఏ కోణంలో ఒక వ్యక్తికి బాప్తిసం ఇస్తాడు? ఒకవేళ సంఘములో సంఖ్యను పెంచడానికి బాప్తిసం ఇస్తాడా? ఇవ్వడే. ఈయన ఒకవేళ వీళ్ళందరూ బాధపడతారేమో, ఇవ్వకపోతే నొచ్చుకుంటారేమో, అలా కూడా ఇవ్వడే. ఈయన అంగీకరించాడు అని అంటే యేసుక్రీస్తు అంగీకరించినట్టే. ఈయన ఏ కార్యం చేసినా ఓ దేవుడు చేసినట్టే. అలాగా ఈయన అలాంటి స్టేజ్లో, అలాంటి లెవెల్లో ఆయన ఆత్మ సంబంధముగా కొలిసి చేస్తాడు కదా. అలాంటి పౌలే బాప్తిసం ఇస్తే, లేదా పౌలు బాప్తిస్మం ఆ కార్యక్రమం జరిపిస్తే ఆ సంఘం మరి ఎంత ఉన్నతముగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డ, అలాంటి పరిశుద్ధమైన సంఘం ఇప్పుడు ఏమయ్యింది అని అంటే
వారి హృదయంలో నుండి బయటికి వెళ్ళిపోయినవి మళ్ళా వారి హృదయాల్లోకి వచ్చాయి. వారు ఏమైతే వదిలిపెట్టారో అవి మళ్ళా వారిలోకి వచ్చేసాయి. కలహాలు వదిలిపెట్టారు, అసూయలు వదిలిపెట్టారు, శరీర క్రియలు వదిలిపెట్టారు, అవి మళ్ళా వారిలోకి వచ్చాయి. నా ప్రియమైన దేని బిడ్డలారా, వారిలో జగడాలు వదిలిపెట్టారు, భేదాలు వదిలిపెట్టారు, ఇలాంటివన్నీ హెచ్చులు గొప్పలు ఇవన్నీ వదిలిపెట్టారు. అవన్నీ మళ్ళీ నెమ్మది నెమ్మదిగా వారిలోకి వచ్చేసాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్తగానండి. జాన్ బెన్యన్ అని ఒక 1800 దాంట్లో కాబలో 1900 శతాబ్దంలోనూ ఆయన జాన్ బెన్యన్ అని యాత్రికుని ప్రయాణం అని ఒక పుస్తకాన్ని రాశాడు. ఆయన దేవుని యొక్క పిలుపుని అందుకున్నవాడు, సేవకు వచ్చినవాడు. తర్వాత కొన్ని సంవత్సరాల సేవ అయిన తర్వాత ఆయనను తీసుకుని వెళ్ళిపోయి చెరసాలలో వేయడం అంటూ జరిగింది. చెరసాలలో వేయబడిన తర్వాత అక్కడే ఉండిపోయాడు. చాలా సంవత్సరాలు జైల్లో ఉండిపోయాడు. జైల్లో ఉండిపోయి ఆ జైలులో దేవునితో గడుపుతూ యాత్రికుని ప్రయాణం అనేది రాశాడు. బైబిల్ ప్రపంచంలో బైబిల్ విస్తారముగా అమ్మబడింది. దాని తర్వాత రెండవ పుస్తకం ఏంటి అని అంటే యాత్రికుని ప్రయాణం. రెండవ అంటే అంత విస్తారముగా బైబిల్ అమ్మబడిన పుస్తకం రెండవ స్థానంలో ఉన్నది యాత్రికుని ప్రయాణం. జాన్ బెన్యన్ అని ఒక దైవ సేవకుడు జైల్లో ఉండి రాస్తాడు. దేవుడు ఆయనను దర్శించగా ఆ కలంతా ఒక పుస్తకముగా రాస్తాడు. నా ప్రియమైన దేని బిడ్డలారా, అలాంటి ఆయన ఇంకో పుస్తకాన్ని కూడా రాశాడు, పరిశుద్ధ పోరాటము అని ఒక పుస్తకాన్ని రాశాడు. అంటే పరిశుద్ధత కొరకైన ఒక పోరాటం ఇది. నా ప్రియమైన దేని బిడ్డలారా, మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ మనం పోరాడినది లోకనాథులతోనూ, దురాత్మ సమూహాలతోనూ, ఆకాశ మండలమందున్న ప్రధానులతోనూ, అధికారులతోనూ. అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. మనం పోరాడేది నా ప్రియమైన దేని బిడ్డలారా, దురాత్మ సమూహాలు. అవి మీకు ఏమీ కనబడవు, నీకు నాకు మనకు ఆత్మలు ఏమీ కనబడవు. అవి పరలోకము దురాత్మ సమూహాలు ఉండేవి చెట్ల మీద పుట్ల మీద కాదు, కానీ ఆకాశ మండలములో ఉంటాయి. పరలోకము దేవుని యొక్క స్థలం, భూమి మీద మనం అందరూ ఉండే స్థలం. మరి ఈ యొక్క ప్రధానులు, అధికారులు, ఈ దురాత్మ సమూహాలు, ఈ అపవిత్రాత్మలు ఇవన్నీ ఉండే స్థలం ఎక్కడ అనంటే నా ప్రియమైనది ఆకాశ మండలము అంటాడు. అక్కడ చూడండి మీరు ఒకవేళ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 176 పేజీ 6వ అధ్యాయము 12వ వచనం. ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు ఎక్కడంటమ్మా, ఎక్కడ ఉంటున్నారు అటీలు సారు చెప్పండి, ఎక్కడ ఉంటున్నాయి ఇవన్నీ? అక్కడ రాసింది అదే స్పష్టంగా ఉంది. ఏమండి? ఆకాశ మండలం మందున్న దురాత్మ. ఒకటా రెండా? అయ్యో చెప్పండి, ఒకటా రెండా? గుంపులుగా ఉన్నాయట. ఎక్కడ? ఆకాశ మండలమందు ఉన్నాయట. ప్రైజ్ ది లార్డ్. మీకు సూటిగా చక్కగా అర్థం అవ్వాలంటే మండలానికి ఒక అధికారి, గ్రామానికి ఒక అధికారి, జిల్లాకి, రాష్ట్రానికి, పట్టణానికి, నగరానికి, అలాగ స్థాయిలుగా
అధికారులు ఎలా ఉంటారో అలాగ ఆకాశ మండలమందు కూడా అవి ఈ పురుషోత్తపురం అనగానే ఈ ఊరికి ఒక అధినేత అక్కడ ఉంటాడు. అలాగ ప్రపంచంలో ఈ ఆకాశ మండలం అంతా కూడా దురాత్మ సమూహాలతో రైట్ దురాత్మ సమూహాలు ఒకటైతే వాటిపైన ఇంకొక అనుభవం ఉంది. ప్రధానులు ఉన్నారు అందులో కూడా, ప్రధానమంత్రులు ఉన్నారు అందులో కూడా ప్రధానమంత్రులు ఉన్నారు, అందులో కూడా అధికారులు కూడా ఉన్నారు, అందులో కూడా లోకాన్ని ఏలే నాదులు కూడా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ అంతా దురాత్మ సమూహాలతో కూడిన వాతావరణము ఆకాశ మండలమందు ఉంది. ప్రైజ్ ది లార్డ్. పరలోకానికి అప్పుడప్పుడు వీడు వెళ్తాడు, వెళ్ళి నిలబడి దేవుని కలిసి హాయి అనేసి వచ్చేస్తాడు మళ్ళన. ప్రైజ్ ది లార్డ్ అండి. వెళ్దాం, సాతాను ఏసై మాట్లాడుకోరా ఏ నారాయణ గారు, మాట్లాడుకోరా? పరలోకానికి వెళ్ళి దేవదూతలు అందరూ కలిసి మీటింగ్ పెట్టుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళి నించున్నాడట. ప్రభు ఇలా చూసి, నువ్వెందుకు వచ్చావు, నువ్వెక్కడి నుండి వచ్చావు అన్నాడట. వాళ్ళందరూ దేవుని కుమారులతో, దేవుని దేవదూతలతో దేవుడు ఒక అలా కలిసి సహవాసం చేస్తుంటే అందులోకి ఈడు వచ్చి ఉన్నాడట. నువ్వెక్కడి నుండి వచ్చావు అని అంటే అప్పుడు చెప్తుండట, నేను భూమి మీదకి వస్తాను, నీ దగ్గరికి వస్తాను, ఆకాశ మండలం మందు ఉంటాను, అటు ఇటు తిరుగుతున్నాను నేను. అయితే నా సేవకుడైన యోబు తెలుసా? ఎందుకు తెలీదు? తెలుసు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ శరీరాలతో లేరు, ఆత్మలతోనే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. విషయము అర్థమవులానే చెప్తాను. ఒక వ్యక్తి మార్పు చెందినప్పుడు పశ్చాత్తాపడి, ప్రభువా ఇవన్నీ నా యొద్ద నుండి తొలగించు నాయన, ఇవన్నీ నా యొద్ద నుండి తీసివేయి నాయన అని పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తూ, కన్నీరు కారుస్తూ, ఉపవాసముతోనో కన్నీళ్లతోనో ప్రార్థన చేస్తున్నప్పుడు ఇవన్నీ కలిసి బయటికి వెళ్ళిపోవడం అంటే జరుగుతాయి. బాబోయ్ నేను వద్దట, క్రీస్తు కావాలట, ఈయనట క్రీస్తు గట్ట తన హృదయం ఇస్తాడట, క్రీస్తు గట్ట తన దేహం ఇస్తాడట, క్రీస్తుకి ఆలయముగా మారిపోతాడట. అయితే మేము ఉండం, ఉపవాసం ఉంటున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, ప్రార్థనలు చేస్తున్నాడు, కాబట్టి నేను ఉండను, వెళ్ళిపోతాం అని చెప్పి, పదండి వెళ్ళిపోదాం అని చెప్పి ఆ సైన్యము బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే బయటికి వెళ్ళారో క్రీస్తు వెలుగు ఆ హృదయంలోకి రావడం జరుగుతుంది. ఆ సందర్భంలో వీరు ఒక చక్కని ప్రార్థనను కొనసాగిస్తారు, కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తారు, బైబిల్ చదువుతూ ఉంటారు, ఉపవాసం ఉంటూ ఉంటారు. దేవుని పాదాల దగ్గర వేకుజామునో, మధ్యరాత్రో, లేకపోతే రాత్రంతో, లేకపోతే పెందల కడనో ఇలా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కాస్త ఒక భావం వస్తుంది. ఏంటి అని అంటే, నేను మారాను కదా, నేను ప్రార్థిస్తున్నాను కదా, నేను బైబిల్ చదువుతున్నాను కదా, నేను వదిలేశాను కదా కొన్నిటిని, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా అని అంటూ నెమ్మదిగా కన్నీరు తగ్గుతుంది, పశ్చాత్తాపం తగ్గుతుంది. ఇంకా పొడి ప్రార్థనలు బయలుదేరాయి. తర్వాత వాక్యం తగ్గడం జరిగింది, తర్వాత ఉపవాసం తగ్గడం అంటూ జరిగింది, తర్వాత చర్చకు రావడం తగ్గింది, తర్వాత వాక్యం వినడం తగ్గింది, తర్వాత దేవునికి దూరం అవడం అంటే జరిగింది. అప్పుడు ఇందులో నుండి బయటికి వెళ్ళిన వాడు తిరుగుతూ ఉంటాడట. మీకు బైబిల్లో వాక్యం ఇది ఉంది,
ఇందాక మీకు జాన్ బెన్యన్ అనే ఆయన కోసం మాట్లాడాను కదా. ఆయన పరిశుద్ధ పోరాటం అనే పుస్తకాన్ని రాశాడు. ఒక ఇంచుమించి ఇంత పుస్తకం ఉంటుంది. అలాంటి ఆ పుస్తకంలో రాస్తాడు, ఇమ్మానుయేలు యొక్క కోట ఒకటి ఉంటుంది. ఆ కోట ఇదే. అందులో ఇమ్మానుయేలు ఏలుబడి చేస్తూ ఉంటాడు. ఇందులో ఏలుబడి చేస్తున్నప్పుడు యుద్ధం జరిగింది. యుద్ధంలో జయం వచ్చింది. వీళ్ళందరూ బయటకు వచ్చేసారు. ఈ కోట స్వాధీనం అయిపోయింది. ఇమ్మానుయేలుకి కోట స్వాధీనం అయిపోయింది. ఇమ్మానుయేలు వెళ్ళి అందులో కూర్చున్నాడు. అప్పుడు ఓడిపోయిన సైన్యం బయటికి వెళ్ళిపోయి నక్కి ఉంది. వెళ్ళిపోలేదు, నక్కి ఉంది. వారందరూ మాట్లాడుకుంటారు, మనం అందరం కూడా దూరం వెళ్ళిపోవద్దు, నక్కి ఉందాము. అర్థమైంది మీకు? మనం అందరం నక్కి ఉందాం, మనకు అవకాశం చూసుకుందాం. ఒక సమయం వస్తుంది, దొంగసాటుగా వెళ్దాము లోపలికి, నెమ్మదిగా లోపలికి వెళదాం. ఆ గేటులో నుండి ఆ సైనికులు మెలకువకున్నారు కదా, వారు నిద్రించిన సమయం చూద్దాం, వారు అప్రమత్తముగా లేని సమయాన్ని చూద్దాం, వారు జాగ్రత్త. మనం స్వాధీనం అయిపోయింది కదా, ఇమ్మానుయేలు రాజుగా ఉన్నాడు కదా, ఓ చక్కని చక్క జరుగుతుంది కదా అని వాళ్ళు అనుకుంటున్నారు కదా. వీళ్ళు ధీమాగా ఉన్న ఈ సమయంలో నెమ్మదిగా వెళ్దాం. మళ్ళా వారు ఓ మాట మాట్లాడుకుంటారు. ఏంటంటే, మన రూపాలతో వెళ్ళొద్దు. ప్రైజ్ లార్డ్. మన రూపాలతో వెళ్ళొద్దు. అవ్వ దగ్గరికి ఆయన రూపంతో వెళ్తే అవ్వ ఏం చేసిన మాట్లాడినంటారా? లేదు. అవ్వ దగ్గరికి రూపంతో వెళ్ళలేదు, అవ్వ దగ్గరికి సర్పమును ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు వీరు అంటారు, మనము కోటను మళ్ళా స్వాధీనపరచుకోవాలంటే మనము మన రూపాలతో వెళ్ళకూడదు, మారువేషాలలో వెళ్ళాలి. నెమ్మదిగా వెళ్దాం, గుంపులుగా వెళ్ళొద్దు. నెమ్మదిగా ఆ కోటలోకి మళ్ళా ప్రవేశిద్దాం. ఏదైనా ఇమ్మానుయేలును బయటకు పంపించాలి, మళ్ళీ మనం రాజ్య పరిపాలన చేయాలి. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? బయటికి వెళ్ళిపోని అన్నీ నెమ్మదిగా మన లోపలికి వచ్చేసాయి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మీకు అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. బయటికి ఒకప్పుడిప్పుడో మీరు ఉపవాసాలుండి, మీరు కన్నీరు కాచి, మీరు పశ్చాత్తాపడి ఒక్కొక్కటి వదిలిపెడితే అవన్నీ బయటికి వెళ్ళిపోయాయి, మళ్ళీ రాలేదంటారా? అప్పుడు అడుగుపెట్టిన వాక్యం ఇప్పుడున్నదంటారా? అప్పుడున్న దైవ సన్నిధి ఇప్పుడు మన హృదయాల్లో ఉన్నదంటారా? అప్పుడున్న పరిశుద్ధత ఈ రోజున మనలో ఉన్నదంటారా? ఒక్క నెలలోనే అవన్నీ మళ్ళీ వచ్చేసాయేమో చూసుకోండి. కొరింథీ సంఘానికి అదే జరిగింది. కొరింథీ సంఘపు అనుభవం ఏంటంటే, పరిశుద్ధపరచబడింది. ఏ కృపావరం విషయంలో లోపం లేకోకుండా ఉంది. అలాంటి పరిశుద్ధమైన సంఘం మళ్ళా నెమ్మదిగా వచ్చింది అసూయ, మళ్ళీ నెమ్మదిగా వచ్చింది కలహం, మళ్ళీ నెమ్మదిగా వచ్చాయి దూషణలు, మళ్ళీ నెమ్మదిగా వచ్చేసాయి లోపలికి. ఏంటది? వ్యాజ్యమాడుకొనుట, భేదాభిప్రాయాలు వచ్చేసాయి. నువ్వెక్కువ, నేనెక్కువ, నువ్వు తక్కువ అని భేదాభిప్రాయాలు వచ్చేసాయి. జారత్వం వచ్చింది, శరీర సంబంధాలుగా మారారు, కృపావరాలు, భాషలు మాట్లాడుతున్నారు, అసూయలతో ఉన్నారు, ప్రవచిస్తున్నారు, ద్వేషముతోనూ గర్వాలతో ఉన్నారు. అదేంటది? అయితే వరాలు ఉండాలి, లేకపోతే శారీరక క్రియలు ఉండాలి. ఈ సగం ఉంటాయా? ప్రైజులో ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం, ఆంధ్రాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వం 2 లేక 3 కలిసి ఏలుబడి చేస్తున్నాయి. 2, 3 కలిపి లేదా 3
కూటమి అని పెట్టి ఏలుబడి చేస్తున్నాయి. అలాగా పరిశుద్ధాత్ముడును సాతానుడు కూటమి అయిపోయి ఏలుబడి చేస్తారా ఇక్కడ? ప్రైజ్లో హలో మాట్లాడి. మెజార్టీ తగ్గిపోయింది కదా, మీకు అర్థం అవ్వలేదా? మెజార్టీ రాలేదు. ఎవరికి చెప్పమ్మా, అలా చూస్తావే. మెజార్టీ ఎవరికి లేదు. ఆదివారం చర్చికి వస్తున్నాడు, శుక్రవారం ప్రార్థనకు వస్తున్నాడు, అలాగని ఫుల్ మెజార్టీ ఉందా? అలాగని శరీర క్రియల్లో ఫుల్ మెజార్టీ ఉందా? పూర్తిగా చర్చ మానేశాడా? ప్రార్థనలు మానేశాడా? ఉపవాసాలు ఏమైనా చర్చకి వెళ్ళినా ఇవన్నీ మానేశాడా? అటు పుల్తూ మెజార్టీ లేదు. ఇప్పుడు చెప్పండి, ఈ రెండు కలిపి పరిశుద్ధాత్ముడును ఇప్పుడు ఎవరెవరు టైఅప్ అయ్యారు? మీరు మాట్లాడరా? పరిశుద్ధాత్ముడును ఇప్పుడు ఎవరెవరు కూటమి ఎట్టారు? సాతానుడు ఇద్దరు కలిసి కూటమి ఎట్టారంటారు ఇక్కడ. ఆదివారం నీది, సోమవారం నుండి శనివారం వరకు నాది, అంతేనంటారు కూటమి. ఆదివారం నువ్వు పరిపాలించుకో, సోమవారం నుండి శనివారం వరకు మాకిచ్చే ఆ దేహాన్ని. ఆదివారం భాషలు మాట్లాడు, సోమవారం నుండి శనివారం వరకు నాకు ఇచ్చే ఆ నోరు అబద్ధాలకి దోషణలకి ఇష్టం వచ్చినట్టుగా ఈ నోటిని వాడుకుంటాను. వారం అంతా నాకు ఇవ్వ నోరు. ఆదివారం ప్రార్థనకి, భాషలకి, స్తుతులకు, పాటలకు నీ నోరివ్వు. కొరింథీ సంఘము పతన స్థితికి రాగా అపోస్తుడైన పౌలు దాన్ని ఎలా చక్కగా వివరించాడు. మనం చదువుకున్న భాగానికి వెళ్ళిపోదాం. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిసి చేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు పస్కాను ఆచరించే విధానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పస్కాకి వాడే పదార్థం ఏంటి అని అంటే పులియని రొట్టెలు, పులియని రొట్టెలు, పొంగని రొట్టెలు. ఈ రెండు రొట్టెలో ఉండాలి. రొట్టె పస్కాలో వాడిన రొట్టె లేదా ప్రభురాత్రి భోజనంలో వాడిన రొట్టె, ఈ రెండు కలిగి ఉండకూడదు. ఒకటి పొంగిన రొట్టె ఉండకూడదు. అంటే ఊర్లో దొరికిన బ్రెడ్ తెచ్చి పెట్టవచ్చు, కానీ బ్రెడ్ తేయడానికి వీల్లేదు, అది పొంగినది. రెండు పులిసినది. ప్రభురాత్రి భోజనానికి రొట్టె వాడాలి అనంటే ఆ రొట్టె ఊర్లో దొరికిన షాపుల మీద దొరికిన బ్రెడ్ పెట్టడానికి వీల్లేదు, అది పొంగినది, అది పులిసినది. కాబట్టి పొంగని రొట్టె, రెండు పులియని రొట్టె. పొంగనిది పులియనిది అంటే పొంగినది పులిసినది. ఇక్కడ చెప్తాడు దుర్మార్గతయు దుష్టత్వము అంటాడు. ఈ అపవిత్రతతో కూడిన ఈ ముద్ద, ఈ పులిసిన అనుభవం లేదా పొంగిన అనుభవాన్ని గురించి మాట్లాడుతూ అంటాడు, మీరు అలాగుండద్దు, మీరు అలాగుండద్దు. పాతదైన పులిసిన పిండిని తీసి పారవేసి కొత్తదైన ముద్ద, పులిపిండి లేనిది, పులిసినది లేనిది, పులియనిది క్రొత్త ముద్దతో పస్కాను ఆచరించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చిన్నదే కదా, చిన్నదే కదా, అవును
చిన్నదే. నీవు అంటే స్త్రీలకు బాగా తెలుసు, ఒకవేళ ఏ పప్పు అయినా ఏదైనా పిండి అయినా, అది పెరుగైనా, చిన్నది పులిసినది ఒక చక్కని పాల దాంట్లో మనం వేయగలిగితే, పులిసిన పిండి ఒక మంచిగా అప్పుడే తయారు చేయబడిన పిండిలో వేయగలిగితే, ఆ పిండి అంతా ఏమైపోతుంది అంటే చిన్నది. పౌలు భక్తుడు పరిశుద్ధాత్మతో ఈ ఉత్తరాన్ని రాస్తా అంటాడు, మీరు 3వ అధ్యాయంలో అసూయను కలిగి ఉన్నారు, మీ ముద్ద పాడైపోయింది. కలహముతో ఉన్నారు, మీ ముద్ద పులిసిపోయింది. ప్రకృతి సంబంధులై ఉన్నారు, మీ ముద్ద పులిసిపోయింది. మీరు భేదాలతో ఉన్నారు, మీరు వ్యాజ్యాలతో ఉన్నారు, మీ ముద్ద పులిసిపోయింది. మీరు వ్యాజ్యమాడుకుంటున్నారు, మీ ముద్ద పులిసిపోయింది. నేనెక్కువ అంటే నేనెక్కువ అనుకుంటున్నారు, మీ ముద్ద పులిసిపోయింది. మీలో మీరు భేదాలు కలిగి ఉన్నారు, మీ ముద్ద పులిసిపోయింది. ప్రైజ్ లార్డ్. దీనితో కాదు, ఆ పులిసిన పిండిని పూర్తిగా తీసి పారవేసి కొత్తదైన ముద్ద, దేవునికి మహిమ కలుగును గాక. పులిసిన పిండి లేని వారై, చిన్నదైనా వద్దు, ఒక స్పూనుడైనా వద్దు, అర స్పూన్ అయినా వద్దు, అసలు పులిసిన పిండి లేకుండా ఉండండి. పస్కాన్ని నేను ఆచరించాలయ్యా అంటే, అర స్పూన్ కూడా లేకోకుండా నువ్వు పస్కాన్ని ఆచరించు. అర స్పూన్ పులిసిన పిండి కూడా లేకుండా ఆ పస్కాన్ని ఆచరించు. అసాధ్యం పాస్ గారు, నిజంగా వాక్యాలు నాకు తెలిసిందంతా మీ దగ్గర ఓపెన్ చేస్తే దండం పెట్టేస్తారేమో. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తత్వం భారమైనది కాదు, ఈ మార్గం కష్టమైనది కాదు, ఇది శరీర బలముతో చేసేది కాదు, ఇది శరీర శక్తితో చేసేది కాదు. దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా ఈ యొక్క ప్రయాణం సాగడం అంటూ జరుగుతుంది. ఆత్మ లేకుండగా, ఆత్మతో నడిపింపబడకుండగా, ఆత్మ సహాయత లేకుండగా, దేవుని మీద ఆధారపడకోకుండా ఈ ప్రయాణం ఒక్కడికి కూడా ముందుకేయడం కష్టం. క్రీస్తు దగ్గరకు వచ్చేవారు, క్రీస్తుతో ఆ క్రీస్తు బంధము కలిగినప్పుడు ఇంకా ప్రతి దినము ఆ క్రీస్తు మీద ఆధారపడితేనే కానీ ఈ ప్రయాణం సాగడం అంటే జరగదు. ప్రైజ్ ది లార్డ్. పాదు ఏ క్షణాన్ని కూడా నిటారుగా నిలవడం అసాధ్యం. ఒక పాదు నిటారుగా నిలబడడం తన జీవితంలో ఎప్పుడూ జరిగేది కాదు. ఖచ్చితంగా అది నిలబడాలంటే దానికి పందిరి ఎంత అవసరమో, ఒక క్రైస్తవుడు ఈ అపవిత్రమైన లోకములో, 2 ఈ అపవిత్ర ఆత్మల సమూహాలు, దురాత్మ సమూహాల మధ్యలో నిలబడాలి అంటే ఆ వ్యక్తికి ఖచ్చితంగా దేవుని వాక్యము, పరిశుద్ధాత్ముడు, క్రీస్తు ఆధారమై ఉండాలి. ఒకవైపు దురాత్మ సమూహాలు, ఒకవైపు అపవిత్రమైన లోకము, ఈ 2 నిన్ను నిలవనివ్వవు. నువ్వు బైబిల్ చదువుకోకుండా వెళ్ళగలిగితే, నువ్వు వేకునే పెందల కడనే దేవుని పాదాల దగ్గర గడపకోకుండా వెళ్ళగలిగితే, క్రీస్తుతో కొన్ని గంటలు నీ బలహీనత అంతటికి కావలసిన ఛార్జింగ్, దేవునికి స్తోత్రం. నువ్వు ఛార్జ్ చేయబడకపోతే, నువ్వు కావలసినంత శక్తిని, నువ్వెంత బలహీనుడవో, నేనెంత బలహీనుడనో, మనం ఎంత బలహీనులమో, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఆ జీవాహారాన్ని ధ్యానించి పొందుకొని నింపుకొని ఆయన పాదాల దగ్గర ప్రార్థించి 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 నీ శక్తి కావాలి, నీ లోకాన్ని జయించాలంటే, నీ శక్తి కావాలి అపవిత్రాత్మలను, దురాత్మలను జయించాలంటే అని
సూర్యోదయం కాక మునిపే, నీ పనులకు వెళ్ళక మునిపే, నీ కాలేజీకి వెళ్ళక మునిపే, నీ వ్యాపారానికి వెళ్ళక మునిపే, ఈ లోకమును చూడక మునిపే, ఈ లోకములో అడుగు పెట్టక మునిపే ఆయన పాదాల దగ్గర ఈ బలమును పొందుకొని వెళ్ళగలిగితే ఆ రోజు నువ్వు జయము చూస్తావు. ఒకరోజు చాలా కాదు, ప్రతిరోజు నీకు ఆత్మలు దొరకవు, కనబడవు. ఆ ఆత్మ నీ ఆత్మతో పోరాడతాయి. ఆ దురాత్మలు, ఆ అపవిత్రాత్మలు, ఆ ప్రధానులు, ఆ అధికారులు నీ ఆత్మతో పోరాడతాయి. నిన్ను శోధించడం అంటూ, మనల్ని శోధించడం అంటూ చేస్తాయి. మనల్ని పాపానికి ప్రేరేపించడం అంటూ చేస్తాయి. మనం వదిలిపెట్టిన వాటికి మళ్ళా శోధించి అందులోకి వెళ్ళడానికి ప్రేరేపిస్తాయి. అలా చేయకుండా ఉండాలి అని అంటే, లేదా వాటిని జయించాలి అని అంటే, వాటిని ఎదిరించాలి అని అంటే నీకు నాకు ఖచ్చితంగా అవసరం ఆయన వాక్యంతో నింపబడిన స్థితి, ఆయన ఆత్మతో బలపరచబడిన స్థితి, ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించిన స్థితి. ప్రైజ్ ది లార్డ్. ఉపవాసం శరీరానికి బలహీనత తెస్తుందేమో కానీ ఎంత ఉపవాసం ఉంటావో నీ అంతరంగ పురుషుడు అంత శక్తిమంతుడు అవుతాడు. నీ కండలు కరగచ్చు, నీ శరీరం బలహీనం అవ్వచ్చు, నువ్వు నీరసానికి గురవ్వచ్చు, కానీ నీ ఆత్మ శక్తి పొందాలంటే ఉపవాసానికి నువ్వు అప్పగించుకోవడమే. ఉపవాసం నీ ఆత్మకు బలం, ప్రార్థన నీ ఆత్మకు బలం, దేవుని వాక్యం నీ ఆత్మకు ఆహారం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది అనుదినము ఆయన పాదాల దగ్గర పొందుకోవాల్సింది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాతదైన పులిపిండి తీసివేసుకోవడం ఒకంత అయితే, రెండోది వదిలేసింది మళ్ళా రాకుండగా మనల్ని మనం కాపాడుకోవడం అనేది రెండో వంతు. మనలో నుండి వెళ్ళిపోయాయి. గర్వం వెళ్ళిపోయింది, అసూయ వెళ్ళిపోయింది, కోపం వెళ్ళిపోయింది, ద్వేషం వెళ్ళిపోయింది, లేదా చెడు చూపులు వెళ్ళిపోయాయి, లేకపోతే అపవిత్రత వెళ్ళిపోయింది. ఓకే, కానీ మళ్ళీ వెళ్ళిపోయినవి ఎక్కడికి వెళ్ళలేదు, నీ పక్కన పొంచున్నాయి సమయం కొరకు. ఎప్పుడా నువ్వు నిద్రపోతే, ప్రైజ్ ది లార్డ్, యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తూ అంటాడు, ఒక వ్యవసాయదారుడట పొలంలో విత్తనాలు వేసాడట. వేసి అమ్మయ్య పని అయిపోయిందర్రా అని చెప్పాడట. ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకున్నాడట. అప్పుడట శత్రువు వచ్చి, బైబిల్ అంటాడు, శత్రువు వచ్చి ఏం చేశాడు? అది మీకు తెలీదా? నాకు తెలీదా? ఇది నిద్రపోయే సమయమా? శత్రువు వచ్చి ఏం చేశాడు? గురుగులు పట్టుకుని వచ్చాడట. లేడట యజమాని, కాపలా కాసేవాడు లేడట, తన పొలమును కాసుకునేవాడు లేడట. షోలమతి అంటది 1వ అధ్యాయంలో, పరమగీతాలు 1వ అధ్యాయంలో, నా సొంత పొలమును, నా సొంత తోటను నేను కాసుకోలేదు. నా సొంత పొలమును నేను కాసుకోలేకపోతేని, లేదా పొలమో తోట నేను కాసుకోలేదు. 1వ అధ్యాయంలోనే ఉంటుంది. చదువుతలే. అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని, నా తోటని కాసుకోలేదు. పరమగీతాల 1వ అధ్యాయం 6వ వచనం. అయితే నా సొంత తోటను నేను కాసుకోలేదంటే అర్థం మెలుకోగా లేను, ప్రార్థన లేదు, ఉపవాసము లేదు, నిద్రను పక్కన పెట్టి కనిపెట్టుకుంటూ లేను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పులిసిన పిండి అపోస్తలుడైన పౌలు ఎందుకు అంత నొక్క చెప్తాడు అని అంటే, దేవుడు అతని జీవితంలో జరిగించిన గొప్ప కార్యం ఏంటనంటే, దేవుడు ఆయనతో మాట్లాడిన మాట ఏంటంటే, దేవుడు ఆయనతో మాట్లాడింది ఏంటంటే, అపోస్తల కార్యం 9వ అధ్యాయం
అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా నువ్వెవడవని అడగగా, దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేని బిడ్డలారా, ఈ మాట వినిన తర్వాత, చాలా జాగ్రత్తగానండి, వాక్యం వినిన తర్వాత, ఉపదేశం దేవుని వాక్యం వినిన తర్వాత నా పని, నీ పని, మన పని ఏంటి? గదిలోకి వెళ్ళడమే. వాక్యం నువ్వు వినిన తర్వాత నాకు మీకు దేవుడిచ్చిన పని ఏంటంటే, దేవుడు నాతో మాట్లాడాడు, ఇంకోసారి మాట్లాడమని కాదు, చెప్పిన దానికి నేను లోబడాలి. ఆయన ఇచ్చిన ఉపదేశానికి నేను సాగిలపడాలి. ఆయన చెప్పిన మాటను నేను అనుభవంలోకి వెళ్ళాలి, గైకొనాలి, పాటించాలి, విధేయత చూపాలి. ప్రభువా ఈ మాట చెప్పో, అది నాలో జరగాలి. ఈ మాట చెప్పో, నాలో జరగాలి. ఈ ఉపదేశం చెప్పో, నాలో జరగాలి అని ఉపదేశం తర్వాత ప్రార్థనలో గడపడమే. అపోస్తలుడైన పౌలు ఆ వాక్యం వినిన తర్వాత, సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావు అనే వాక్యం వినిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని మోకాళ్ళ జీవితం. ఉపవాసం ఉండి మోకరించి ప్రార్థించాడు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైనది ఏంటంటే, టీచర్స్ కూడా అదే చెప్తారు. పాఠం చెప్తారు, పాఠం చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేస్తారు. వాళ్ళ ప్రయాస అది. ఇంటికి వెళ్ళిన తర్వాత హోంవర్క్ ఇస్తారు. ఆ లెసన్ మీద వారు కొంత రాసుకుని రావాలి, అసైన్మెంటో లేకపోతే వారికి హోంవర్క్ ఇస్తారు. ఆ తర్వాత టెస్ట్ పెడతారు, ఎంతవరకు వీళ్ళకి గుర్తుంది, ఎంతవరకు అది తీసుకోగలిగారు, వీరు ఎంతవరకు పట్టుకోగలిగారో ఆ మాటలు, ఆ లెసను అని చెప్పి ఆ టీచర్స్ వారు ఒత్తిడి వాళ్ళు కలిగి ఉంటారు. వాక్యం వినిన తర్వాత విశ్వాస చేయవలసిందే, ప్రార్థనా గదిలోకి వెళ్ళి దాన్ని అమరవేయాలి. నోరు లేని జీవి, పశువు తినిన తర్వాత ఒక చోటుకి వెళ్ళిపోద్ది, తిరగడం మానేసి, అటు ఇటు తిరగడం మానేసి ఒక చోటుకి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయి తాను 1 గంట తిన్నదో 2 గంటలు గడ్డి తిన్నదో తెలీదు, ఒక చోటుకి వెళ్ళిపోయి ఆగిపోయి అదంతా మళ్ళీ ఉండలుగా తెచ్చుకొని అది నెమరు వేయడం అంటూ జరుగుతుంది. నా ప్రియమైనది ఏంటి బిడ్డలారా, కొంతమంది వాక్యం వినిన తర్వాత అది ఉన్నట్టుగా విరోచనం అయిపోతుంది. కొంతమందికి జీర్ణం అవుతా లేదు. వాక్యం వింటున్నారు, అది ఒంటికి పట్టాలి. ఇప్పుడు ఉదయం తిన్నాం లేదా మధ్యాహ్నం తింటాం, తినిన తర్వాత అది పూర్తిగా అది విడగొట్టబడి మెత్తన చేయబడి అది రక్తమునకు, మాంసమునకు, శరీరానికి అది వెళుతుంది. తర్వాత ఆరోగ్యం వస్తుంది ఆ వ్యక్తికి. ఆ వ్యక్తి నీరసం ఉండదు, ఆ వ్యక్తికి బలం వస్తుంది. మధ్యాహ్నం తిన్నది, రాత్రి తిన్నది, ఉదయం తిన్నది ఆ వ్యక్తి శరీరానికి అంటుకుంటుంది, లేదా వివిధ భాగాలకు వెళ్తూ ఉంటుంది. అలాగే వాక్యము ఎవరిలోకి వెళ్ళి అది వారిలో నెమరు వేసుకుని వారు ప్రార్థనా గదిలో కూర్చోండి ధ్యానిస్తూ, నా ప్రభు ఇలా మాట్లాడావు దేవా, నన్ను ఇలా చేయమన్నావు ప్రభా, ఇది వదలమన్నావు ప్రభా, నేను ఈ రీతిగా ఈరోజు వాక్యాన్ని బట్టి ప్రార్థించాలంటే పులిపిండి లేని దాన్ననై ఉండమన్నావు కదా, పులిపిండి లేని వ్యక్తిగా నేను ఉండాలి కదా. కొంచెం పులిపిండి ముద్దంతా పాడు చేస్తుంది కదా, చిన్న అబద్ధమే ముద్దంతా పాడు చేస్తుంది కదా, చిన్న కోపమే ముద్దంతా పాడు చేస్తుంది కదా, చిన్న అసూయే ముద్దంతా పాడు చేస్తుంది కదా, చిన్న సినిమా ముద్దంతా పాడు చేస్తుంది కదా, చిన్న పాపము ముద్దంతా పాడు చేస్తుంది కదా. అబ్బా పాస్టర్ గారు నేను అంతేం చేస్తా లేదండి, చిన్నదేనండి, ఆ చిన్నదే ముద్దంతా పాడైపోతుంది. చిన్న దాన్ని బట్టి ముద్దకే వచ్చింది నష్టం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. శరీరానికి గాయం తగిలిందండి,
చేతికి, ఒళ్ళంతా ఏమవుతుంది? బాధ అనిపిస్తుంది, జ్వరం వస్తుంది, శరీరం అంతా వేదన గురవుతుంది. ఆ అవయవం ఒకటే ఉండదు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందంట. నా కాలుకి మొన్న గత 2 వారాల క్రితం కావాలి చిన్న గాయమైంది. అది వాసిన తర్వాత నేను నడవలేని స్థితికి వెళ్ళాను. అందులో నేను బయట ఉన్నాను, బయట మీటింగ్స్లో ఉన్నాను. అలా జ్వరంతోనే వాక్యం చెప్పడానికి అయ్యింది. 2 రోజులు బయట ఉన్నాను, ఇంట్లో లేను. ట్యాబ్లెట్ వేసుకోవడానికి అక్కడ టైం కాదు, ఏమీ కాదు. చిన్న గాయం, చిన్నది తొక్క రేగిందంతే, చర్మం పైకి రేగింది. దానికి అది చేసిన పని, కాలు గుత్తు వాసిపోయి జ్వరం. ఆ తర్వాత రాత్రంతా మూలుగు. నా శరీరానికి ఏమవ్వలేదే, నా కాలుకే చిన్న గాయం, దాని ముద్దంతా పాడయింది. సర్వ శరీరానికి శ్రమ వచ్చింది, సర్వ శరీరము ఆ వేదన గురయ్యింది. పడుకోలేను ఆ రోజు, దుప్పట్లేదు కప్పుకోవాలంటే, చలి, విపరీతమైన చలి, మూలుగు. చిన్నది, చెప్పుకోవడానికి కూడా తగినంత గాయం కాదు, అది చిన్న చర్మం అలా రేగిందంతే. అయితే అది నరం దగ్గర కాబట్టి అది మోపైపోయింది. అర్థమైందండి? చిన్న పాపము, చిన్న కోపము. నేను దాంతో మాట్లాడానండి, అదొక్కటి చాలదా? ఆవిడ ముఖం చూడనండి, అదొక్కటి చాలదా? ఆవిడని పిలవనండి, అదొక్కటి చాలదా? చిన్న పాపము ముద్దంతటిని పాపిగా మార్చింది కాదా? ప్రైజ్ ది లార్డ్. పస్కాన ఆచరించండి, కానీ ఎలాగా? పులిసిన పిండి లేకుండా జరుగుతుందా? ప్రైజ్ ది లార్డ్. చిన్న పులిసిన పిండి అయిపోయింది అనుకోండి, ఎలా తీస్తామండి దాంట్లో నుండి? ముద్దలో నుండి పులిసింది ఎలా బయట తీయగలమండి? కలిసిపోయింది కదండి, వ్యాపించేసింది కదండి, సర్వం నిండుకొని ఉన్నది కదండి, ఎలా తీయగలమండి? దేవునికి సమస్తము సాధ్యమా? దేవునికి స్తోత్ర. అపోస్తలుడైన పౌలు ఆ 3 దినములు ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ అంటాడు, దేవా నేను నిన్ను హింసించానని చెప్పు, నిన్ను బాధ పెట్టానని చెప్పు. 3 రోజులు ఏడుస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఈయన ఈ అనుభవానికి వెళ్ళి అంటాడు, ఈ 3 రోజుల్లో ఏం జరిగింది తెలుసండి? పులిసిన పిండంతా ఆయనలో నుండి బయటకు వచ్చిందండి. 3వ రోజుకి పులిసినది చిన్నది కూడా లేదండి. పౌలు ముద్దలో పులిసినది చిన్నది లేదండి, కొత్త ముద్ద అయిపోయాడండి. ఇక్కడ అంటాడు, కొత్త ముద్ద అవ్వండి అని ఖచ్చితంగా చెప్తున్నాడు కదా. ప్రైజ్ ది లార్డ్. ఇంకా అంటాడు కొరింథీ పత్రికలో 2 కొరింథీ 7వ అధ్యాయం 5వ అధ్యాయం 17వ వచనంలో, పాతది పోవాలి, కొత్తది రావాలి అంటాడు. 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన దైవ జనాంగమా వినండి, క్రీస్తు దగ్గర జరిగేది అదొక్కటే అద్భుతమైన అనుభవం. ఏంటంటే, క్రీస్తు దగ్గరకు వచ్చి నువ్వు పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టగా అవన్నీ నీలో నుండి పూర్తిగా తీసివేయబడుతుంది. ఒక నూతన సృష్టిగా నువ్వు మారిపోతావు. ప్రైజ్ ది లార్డ్. గత వారాల్లో ప్రభు ఒక మాట మాట్లాడారు. గోధుమ గింజ అంటే భూమిలో పడి ఏమైపోద్దట? మళ్ళీ ఎప్పుడైనా గోధుమ గింజను చూడొచ్చంటారా? తవ్వితే దొరుకుతుందా? ఏ విత్తనమైనా సరే కొన్ని నెలలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాము విత్తనం ఎలాగుందో అని తవ్వితే ఏమొస్తుందండి? ఉంటుందంటారా? ఇంకెప్పుడైనా చూడొచ్చా?
ఆ గోధుమ గింజను ఎప్పుడైనా చూడొచ్చా? అప్పుడప్పుడు కనబడిపోతున్నావు నువ్వు పాతది. అప్పుడప్పుడు కనపడిపోతున్నావు నువ్వు పాతది. వారానికి కనపడిచేస్తున్న పాతది. మళ్ళీ పాత వ్యక్తి, పాత శారమ్మ, పాత రాహేలు, పాత రెబహమ్మ, పాత 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 అనుభవం మళ్ళీ వచ్చేస్తుంది. పాతది కనబడకూడదు కదా, నూతన సృష్టిగా మారాలి కదా, పాతది గతించాలి కదా, పాత పులిసిన పిండి పూర్తిగా తీసివేయబడాలి కదా, కొత్త ముద్ద అవ్వాలి కదా. మీకేమైనా అర్థమవుతుందా? మీకేమైనా అర్థమవుతుందా? బాప్తిసము అని అన్న మాటకు అర్థం ఏంటి అని అంటే, చచ్చినోని పాతి పెట్టడమే బాప్తిసం. అంతేనా? అంతేనా? చెప్పండి, బాప్తిసం అంటే ఏంటండి? అయ్యో మాట్లాడండి. బాప్తిసం అంటే అర్థం ఏంటండి? మీకు ఎవరికి తెలీదా? బాప్తిసం అంటే ఏంటండి? చచ్చిపోయినోడిని ఏం చేయాలి? చెప్పాలి, కబురు అందించాలి. మా వాడు చచ్చిపోయాడు, తీసుకుని వెళ్ళి సంగమంతో వచ్చి ఏం చేయండి? పాతి పెట్టండి. తీసుకుని వెళ్ళిపోతాం. ఏం పాట పాడాలి? ఏం పాట పాడాలి? పరదేశంలో మేము ప్రియులైన పాడదామా? అంతే కదా. నా సంకటములన్నీ తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. అంతేనా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరోకింక నేను దాసుడన్ కాదు, పరమ కానానుకు హక్కుదారుడన్. ఐగుప్తును వదిలేశాను, పరోని వదిలేశాను. ఇంకా పరోకి నాకు సంబంధం లేదు, ఐగుప్తుకి నాకు సంబంధం లేదు. నేను ఐగుప్తు వాడను కాదు, పరో వాడను కాదు. నేను పరమ కానానికి వెళ్ళిపోతున్నాను. నాకు సంబంధం లేదు, ఇంకా నేను చనిపోయాను. పాతి పెట్టేశాం. మరి ఎవరిని తీసుకుని వస్తున్నారా? ఒక నూతన సృష్టిని పట్టుకుని వస్తున్నారు ఇంటికి. పాత సృష్టి చనిపోయింది. తన కొరకు బ్రతికినోడు, తన చిత్తము చేసినోడు, తను సంతోషపరుచుకున్నవాడు, తన ఉద్దేశాలు నెరవేర్చుకున్నవాడు, తన ఆశలు నెరవేర్చుకున్నవాడు, తన కొరకే బ్రతికినోడు, తన పేరు, తన ఘనత, తన ఎచ్చుదల, తన గొప్ప, తన అలాంటోడు చచ్చిపోయాడు. ఇప్పుడు తిరిగి లేచాడు బాప్తిసం నుండి. ఇప్పుడు అంటాడు, నా కోసం బ్రతకను, క్రీస్తు కొరకు బ్రతుకుతాను. నా పేరు కాదు, క్రీస్తు పేరు. నా చిత్తము కాదు, క్రీస్తు చిత్తం. నా సంతోషం కాదు, క్రీస్తు సంతోషం. నేను నా కొరకు ఆలోచించను, క్రీస్తు కొరకు ఆలోచిస్తాను. తన కొరకు ఆలోచించినోడు చచ్చిపోయాడు, క్రీస్తు కోసం ఆలోచించడానికి పుట్టాడు. తల్లిదండ్రుల్లో గర్భాన పుట్టినోడు పులిసిన పిండి. ఆ పులిసిన పిండి పోవాలి. కొత్త ముద్ద క్రీస్తే. ఆయనలో పులిసింది లేదు, కొంచెమైనను లేదు, చిన్నదైనా లేదు, చిన్నది కూడా లేదు. ప్రైజ్ ది లార్డ్. పులిసినది అనే పదంలోను ఏమున్నదో తెలుసండి? ఒకటి వచ్చి అందులో చేరింది. అంతేనండి? ప్రైజ్ ది లార్డ్. అంతేనండి? పులిసిన దానికి ఎలా దొరుకుతుందండి? సాతానుడని వాడు పులిసాడు. వాడు అది వచ్చి ఎవరిలో చేరింది? ఆదాము అవలో చేరింది. వాడిలో నుండి వచ్చింది ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము. ఆ పండు తినగా వీళ్ళు పులిశారు, ఆ పండు తినగా వీళ్ళు పులిసిపోయారు. వారు కొత్త ముద్దగానే పుట్టారు. ప్రైజ్ ది లార్డ్. పాలు మరిగించామండి, ఏదో చిన్నది వెయ్యాలి కదా, పులిసింది. అప్పుడే కదా పులిసింది అవుతుంది. ఆదాము అవ్వ కొత్త ముద్దే. ఈ కొత్త ముద్దకు వీడు వచ్చి ఆ పులిసిన పిండి వేశాడు. మంచి చెడ్డల ఫలమునిచ్చే వృక్ష ఫలమును తినమన్నాడు. తినగా పులిసిపోయారు. అప్పటి నుండి వారు తన స్వార్థం, తన పేరు, తన ఘనత, తన చిత్తము, తన సంతోషం, తన కుటుంబం, నేను 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 అనుకుంటూ బతికాడు. నా ఇష్టం, నా సంతోషం, నా ఆశలు, నా కోరికలు, నా అభిప్రాయాలు, నా కొరకు
అందరూ నన్ను పొగడాలండి, అందరూ నన్ను చూడాలండి, అందరూ నన్ను మెచ్చుకోవాలండి, అందరూ నన్ను ఘనముగాంచాలండి, అందరూ నన్ను ఉన్నతంగా చూడాలి, అందరూ నన్ను ప్రేమించాలండి, అందరూ నన్ను మెచ్చుకోవాలండి, అందరూ నన్ను 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 లూసిఫర్ మనసు అదే. ప్రైజ్ ది లార్డ్. యోహాను నువ్వు బాప్టిసాలు ఇస్తున్నావు కదా, మమ్మల్ని అందరినీ పరలోక రాజ్యం సమీపించింది మారు మనసు పొందమని అంటున్నావు కదా, ఇంతకు నువ్వెవరివయ్యా? మమ్మల్ని పంపించిన వాళ్ళకి నిన్ను గూర్చి ఏమని చెప్పాలి అని అంటాడు, నేను ఆయన కొరకు ఒక మార్గాన్ని, ఆయన చెప్పులు వారిని ఇప్పుటకు కూడా నేను యోగ్యుడను. నువ్వెవరో చెప్పానంటే ఆయన అంటాడు, నేను యోగ్యుడను కాదు, ఆయన యోగ్యుడు. నేను నీటిలో ఇస్తున్నాను బాప్తిసం, ఆయన అగ్నిలో బాప్తిసం ఇస్తాడు. ఆయన ఆత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం ఇస్తాడు. ఆయన నా వెనక వచ్చేవాడు శక్తిమంతుడు, నేను కాదు. నేనైతే చెప్పేదను బోళ్ళు మందికి, పాంప్లెట్ వేసినప్పుడు ఎలా చెప్పేదను, ఏసుకి బాప్తిసం ఇచ్చినోడు, మరి ఆ పేరు ఎడితే ఎంత జనం వచ్చేస్తారు అనుకున్నారు? మాట్లాడండి. ప్రైజ్ ది లార్డ్. అంతేనండి. ఇప్పుడు పాంప్లెట్ కిందన ఒక పేరు రాసేసుకుంటే యేసు క్రీస్తుకు బాప్తిసం ఇచ్చిన వాడు అని అంటే ఎంత పేరండి అది? జనాలు ఎలా వచ్చేస్తారండి? యేసు క్రీస్తుకే బాప్తిసం ఇచ్చాడా, అలాంటి వాడితో మనం బాప్తిసం తీసుకుందామని ఎంత జనం ఎక్కువైపోతురండి. ఆయన అలా కాకుండా అంటాడు, నేను యోగ్యుడను కాదు, నేను అరణ్యంలో ఒక కేకనంతే. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేని వెళ్ళారా, తన్ను తాను తగ్గించుకున్నవారు, తన్ను తాను అసలు కనపరుచుకోరు, తన్ను తాను చూపించుకోరు, తను తాను ఏమాత్రం మెప్పుకు అవకాశం ఇవ్వరు, తమను తాము కనబడడానికి ఇష్టపడరు. ఎవరైనా పొగిడితే, చెప్తే, మాట్లాడితే, హెచ్చిద్దా ఘనముగా చూస్తే దాగుని పోయి పారిపోతారు. అలాంటి దాగున్న అనుభవమే క్రీస్తానము కదా. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తులో తిరిగి జన్మించిన వాడు తండ్రినే చూపిస్తాడు, కుమారుని చూపిస్తాడు, ఆయన దాగుంటాడు. ప్రైజ్ ది లార్డ్. లూసిఫర్ అయితే దేవుణ్ణి పక్కన పెట్టేసట్టే ఈడెళ్ళిపోయి అక్కడ కూర్చుందాం అనుకున్నాడట. తేజో నక్షత్రమా, వేకు చుక్క, నీ నేల నువ్వు ఆకాశమునకు హెచ్చించుకుందువు. యెషయా 14. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.